వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. సినీ పాటలకు స్టెప్లేసిన వరంగల్ సిపి. బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ అవార్డు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సుల్తాన్బాద్ మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం. ఇక వివరాలకు వెళ్తే, గోదర్ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరా పార్కులో 72 గంటల దీక్ష చేపట్టనున్నామని వెల్లడించారు. ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను. ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను. వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం. ఆమోదించాలి వెంటనే 42% బీసీల రిజర్వేషన్లను. జై బీసీ. బాలకృష్ణ ముందరా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా ఆలస్యానికి వాళ్ళందరినీ పేరు పేరున మన్నించాలని కోరుతూ జాగృతి పెద్దపల్లి జిల్లా పక్షంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. నేను పెంట రాజేష్ను జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇక్కడ ఏదైతే తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో 72 గంటల పాటు ఒక నిరవధిక దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి 72 గంటల దీక్షకు పూనుకోవడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా, ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరాహార దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు, అన్ని కుల సంఘాలు, అంత నాయకులు, కార్యకర్తలందరూ కూడా, మేధావులందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి యూపీఎఫ్కు రాష్ట్ర జై తెలంగాణ, జై బీసీ. నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక, యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్, ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్
గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్కు దగ్గర 72 గంటల నిరాహార దీక్ష గురించి ప్రెస్ మీట్ మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసుకుంటూ కాలయాపన చేస్తుందన్న వాడుకోవడానికి మా బీసీలను వాడుకోకయ్యా ముఖ్యమంత్రి గారు. నీ ఢిల్లీ ప్రయాణం గురించి మళ్ళేమంటున్నావు? మొన్ననేమో ఢిల్లీలుండి నేను ఖచ్చితంగా ఈరోజు 42% గురించే ప్రధానమంత్రి గారు కలుస్తున్నా, ప్రధానమంత్రి గారిని కలిసి ఏదైనా చెప్తా అన్నావు, అది చెప్పలేదు. ఇక్కడికి వచ్చి కేబినెట్ పెట్టి బీసీ బిల్లు మీద చేతులు ఎత్తేసినావు. మళ్ళా 3 రోజులు నేను ఢిల్లీకి పోతా అంటున్నావు. ఢిల్లీకి పోయి ఏం చేస్తావు? మేము ఇక్కడ అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఢిల్లీకి పోయేది ఉంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకొని పోతే బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ లాగా పోతే ఖచ్చితంగా బీసీలో మోసం చేయడమే జరుగుతుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాము. మేము బీసీ బిడ్డలం ముందుగాల దండం పెట్టి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం పేదల జీవితాలు మెరుగుపడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నితిన్ గడ్కరీ వెంట టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. भगवान से प्रार्थना की विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो, और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद। ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు పరిష్కారం కాని సమస్యలు కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి బకాయిలు ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని వారు కోరారు. ఉపాధ్యాయ సంఘంతో కూర్చొని ఒక గంట పాటైనా మనసు పెట్టి సమస్య చేశారా? ఈరోజు విద్యాశాఖ మంత్రికి జైలు అడుగుతా ఉన్నాను. మీరు బాగా సమస్య చేసుకోండి. విద్యాశాఖ సమస్యలు ఏమున్నాయి, ఉపాధ్యాయుల సమస్యలు ఏమున్నాయి? మీరు చేసే పని ఏంటి? శుక్రవారం మీటింగ్ పెట్టి ఉపాధ్యాయ సంఘం తెలుసుకుని ఛాయ్ సమస్య మీటింగ్ పెట్టాలి. మీరు ఉపాధ్యాయుల ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది. దాదాపు 30,000 కోట్లు బకాయి పెండింగ్ పెట్టింది. మేము రాగానే చెల్లిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆంగ్ల హాస్పిటల్ ఆందోళన చేసినప్పుడు మేము ఆందోళన రాగానే అన్ని వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఉపాధ్యాయులకు ఏమి ఆదించారు? ఆ రోజు మేము ఉపాధ్యాయుని కేవలం బోధనకే పరిమితం చేస్తామన్నారు. చేశారా? అనేక ఆన్లైన్ యాప్లు ఈరోజు చూసుకుంటే దాన్ని తెలుసుకున్నటువంటి 75 ఉన్నాయి. అది కలిపేట్లేదా? ప్రధాన ఉపాధ్యాయులు మీరు చేసినటువంటి సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉన్నది? కనీసం మేము సోషల్ యాప్ ఏర్పడని కూడా ఇబ్బంది పడతా ఉన్నాము. మీకు కలిపేట్లేదే ప్రభుత్వానికి. అటు గ్రామంలో ప్రజలలో కూడా ఉపాధ్యాయుల పట్ల ఒక రకమైన అభిప్రాయం సృష్టించడానికి మీరు చేసేది. గత 2-3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము, గత ప్రభుత్వం పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈరోజు రాష్ట్ర కమిటీ ఏదైతే ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏదైతే ఉందో ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో మా ప్రధానమైన డిమాండు ముఖ్యంగా మమ్మల్ని చదువు చెప్పనివ్వండి, బోధనేతర పనుల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి. బోధనేతర పనులు గత ప్రభుత్వం తగ్గిస్తామని చెప్పింది, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అవి ఏవి లేకుండా చేస్తామని చెప్పినారు. కానీ అంతకు రెట్టింపు ఈ ప్రభుత్వం చేసింది. అందుకని దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మొన్న జరిగినటువంటి అంటే 2 నెలల క్రితం జరిగినటువంటి బదిలీలు, పదోన్నతులు
రీఅపోర్షన్మెంట్ ఏదైతే ఉందో వాటికి ఎఫెక్ట్ అయినటువంటి టీచర్లకు ఈ రోజుకు 2-3 నెలలు గడుస్తున్నా జీతాలు రావట్లేదు. దానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. పొజిషన్ ఐడీలు ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దానికి ఏదో కారణాలు చెప్తున్నప్పటికీ ఆ కారణాలు సరైనవి కాదు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు +2 ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి +2 ఏదైతే ఉందో ఆ +2ను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని కొనసాగించాలని చెప్పి చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక అంశం సర్వీస్ రూల్స్ సంబంధించింది. సర్వీస్ రూల్స్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నవి. ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆధారంగానే పదోన్నతులను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు పక్షపాత వైఖరితో ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులే వాళ్ళ ఉపాధ్యాయులు అన్నట్టు, ప్రభుత్వ రంగం మాత్రమే లేదా ప్రభుత్వ మేనేజ్మెంట్ మాత్రమే వాళ్ళ సొంత మేనేజ్మెంట్ అన్నట్టు, మిగతా వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టు వాళ్ళకు ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చివరి అంశము పిఆర్సీ కమిషనర్ గత ప్రభుత్వం వేసింది కమిషనర్ను. ఆ కమిషనర్ రాజీనామా చేసినాడు. ఇప్పుడు కొత్త కమిషనర్ నియమించాలి, ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు ప్రకటించాలి. దాంతోపాటు రావాల్సిన బకాయిలు, అవి అరన్ లీవ్స్ బకాయిలు కావచ్చు, మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, పెన్షనర్లకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీలు ఇవేవి రావట్లేదు. 2003 డిఎస్సి వాళ్ళకు 57 మేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేమో ఆధారంగా 2003 డిఎస్సి వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలి. ముఖ్యమంత్రి కానీ లేకపోతే కనీసం విద్యాశాఖ మంత్రి కానీ పిలిచి మాట్లాడకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. కె సురేష్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుడు. శుక్రవారం మీటింగ్ పెట్టి ఉపాధ్యాయ సంఘం తీసుకుని ఛాయ్ సమస్య మీటింగ్ పెట్టాలి. మీరు మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సుల్తాన్బాద్ కమిషనర్ రమేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు, వాటర్ సప్లై సిబ్బందికి, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతపై తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరి యోగక్షేమాలు చూసే మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. గోదార్ఖని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన 80 ఏళ్ల కురువృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కులేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నజీమా కురువృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకున్న నజీమా పలువురు పుర ప్రముఖుల మధ్య ఎండకు వానకు రక్షణగా తన యొక్క జొన్నపోతుల అమ్మకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేయడం జరిగింది. సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడారు. ముగ్గురు బిడ్డలు బాధ్యత కాపాడే బాధ్యత నీదే. బాబు 8 వేల కోరుకోవచ్చు ఓరొచ్చి ఇవాళ అంతా ఇట్లా
ఉండల మొత్తం అంగి మొత్తం నడిచి వాళ్ళు ఒక పిల్లర్ అభివృద్ధిలో భాగంగా బస్ స్టాండ్ తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్. వాళ్ళకు డబ్బులు వస్తలేవా? పత్తికొండ మండలం దూదేకొండ సమీపంలో ఉన్న పందికొండ రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం ప్రాతికీలతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు. లిఫ్ట్ ఏం లేదు కదా, గ్రావిటీ కదా, అందుకే తక్కువ ఉంది మీకు అంటే ఫీల్డ్స్ ఆయనకి మన పేమెంట్ లెఫ్ట్ సైడ్కి ఆ లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఉన్నాయి సార్. అంటే గ్రావిటీ అంత పై గ్రావిటీలో సార్ మనము 5,412 ఎకరాలు లోకేషన్ తగ్గిపోతు మనకు 5,000 ఎకరాలు ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ దీంట్లో ఫస్ట్గా ఇది సార్, ఇదా ఓపెన్ లొకేషన్ ఇక్కడ తీసుకెళ్ళి హైయెస్ట్ లెవెల్ ఎక్కడ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో 3 విషయాలను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఒకటి టమోటా ప్రాసెసింగ్ యూనిట్. మీకు అందరికీ తెలుసు, మార్చిలో ఇక్కడ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాన్ని కన్స్ట్రక్షన్ చూస్తే ఆల్రెడీ బేస్మెంట్ అంతా అయిపోయి పిల్లర్ లెవెల్కి వచ్చింది. సో కాంట్రాక్టర్తో మాట్లాడాం. సో నవంబర్ లోపు కంప్లీట్గా సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయి మిషనరీ లెవెల్కి వెళ్ళిపోతారు. సో నవంబర్కి అంతా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయమన్నాం. సివిల్ వర్క్ కూడా ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేస్తామని చెప్పారు, ఆగస్ట్ ఎండింగ్కి. సో రిమైనింగ్ అంతా కలిపి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నవంబర్ ఎండింగ్కి టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏరియాలో వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. సో రెండవది, ఈరోజు మీకు అందరికీ ఒక ఇది ఏంటంటే పెన్షన్స్లో ఇప్పుడు మనం జిల్లాలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఫస్ట్ ఇన్ టైంలో మ్యాక్సిమం పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు దూదేకొండ విలేజ్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే గారు అండ్ మైసెల్ఫ్. సో ఇది ఈసారి కొత్తగా ఏంటంటే, సో లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో 2 సో అన్వర్ సీఎం గారు ఆ రోజు అక్కడే కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే అగ్రి అయ్యారు, ఇది ఇద్దామని చెప్పారు. ఈరోజు అంతా కూడా ఈరోజు మన జిల్లాలో 3,500 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 మందికి అందరికీ ఎవరైతే చనిపోయినటువంటి అంటే పెన్షన్ వస్తూ అలా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళకి ఈరోజు పెన్షన్ కార్యక్రమం, ఈరోజు కొత్త పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది స్టేట్ అంతా కూడా. ఇది డెఫినెట్గా అందరూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డిసిషన్ని అభినందించాలి. సో ఈరోజు అంతా స్టేట్ అంతా కూడా పెన్షన్స్ కార్యక్రమం జరుగుతుంది. సో దీంతో పాటు ఇది కూడా ఈ విషయం కూడా పందికొండకు సంబంధించి కూడా ఇష్యూని ఆనరబుల్ సీఎం గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. సార్ కూడా ఇరిగేషన్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో పందికొండలో ఒక 250 crores మనం స్పెండ్ చేయగలిగితే ఒక 40,000 ఎకరాలని అడిషనల్గా ఇరిగేషన్ వాటర్ ఇవ్వగలం. అలాగే చుట్టుపక్కల చాలా గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వగలం. సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఒక రిక్రూట్మెంట్ కొన్ని స్పెండింగ్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి సీఎం గారు కూడా అనుకూలంగా స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఆగిపోయినటువంటి వేదవతి అండ్ ఆర్డీఎస్ రెండింటికి కూడా కొనసాగింపు చేయడానికి జీవో కూడా చర్యలు ట్రాక్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఆర్డీఎస్ అండ్ వేదవతి కూడా. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని రిజర్వాయర్స్ ఈసారి మీకు అందరికీ తెలుసు, మన జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అంతా కూడా వైడనింగ్ అయిపోయింది మన జిల్లాలో. అంటే లాస్ట్ ఇయర్ దాకా 2,000 దాకా క్యూసెక్ దాకా వాటర్ ఉన్నది, ఈసారి 3,500 చేసేసాం. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, అడిషనల్గా కాలువలో ఇప్పుడు 8 పంపులు వాటర్ వదిలితే ఎంత స్పీడ్ వస్తుంది, ఇంకా 4 పంప్స్ ఉన్నాయి. సో వాటిని చూసి నిదానంగా అన్ని బ్రీచ్ లేకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. 3,500 క్యూసెక్ వాటర్ కెనాల్లో ఇక్కడ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది. దీంతో లాస్ట్ టైమే మనం 68 చెరువులు ఏవైతే ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా అవన్నీ కూడా నింపగలిగాం ఫస్ట్ టైం అరింది. దానివల్ల కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా తగ్గింది. ప్లస్ ఈ 68 చెరువులంతా కూడా ఈసారి కూడా వాటితో పాటు అడిషనల్గా ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అంటే అడిషనల్గా ఉన్న ట్యాంక్స్ అని కూడా నింపేసి డ్రింకింగ్ వాటర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి చెప్పాను. సో అలాగే కాలువలో 3,500 క్యూసెక్స్ వాటర్ పారుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా దాదాపు 8 months పాటు ఉంటుంది కాబట్టి దాదాపు ఫిబ్రవరి దాకా కాకుండా మార్చి 31st దాకా దీన్ని అవైలబుల్గా ఉంచి, సో అప్పటిదాకా ట్యాంక్ ఫుల్ స్టేటస్తో ఉండడానికి పెడుతున్నాం. అంటే మళ్ళీ వాడినా కూడా ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఫుల్ కెపాసిటీతో మార్చి దాకా పెట్టుకోగలిగితే
డ్రింకింగ్ వాటర్ కొద్దిగా మనకి ఇష్యూ తగ్గుతుంది. సో లాస్ట్ ఇయర్ అలాగే చేసాం. ఈసారి ఇంకా మనకి అవైలబుల్ వాటర్ పెరగడం వల్ల దీన్ని ఇంకా ప్రాపర్గా మేనేజ్ చేసుకోమని చెప్పి ఇప్పుడే హెచ్ఎన్ఎస్ పీపుల్ కూడా చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ది 3 థింగ్స్ ఈరోజు ఇక్కడ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో ఈ 3 కార్యక్రమాలు చూడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. 6100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మనం ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు 6024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. దాంట్లో ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అవ్వడం జరుగుతుంది. నేటి బాలలే రేపటి భావితరాల పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కాయలు పుల్లగా ఎకో పార్క్ ద్వారా ప్రజలందరికీ కూడా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో వారు ఆక్సిజన్ అయితేనేముంది, అదేవిధంగా వారు రిలాక్స్ అవ్వడానికి కూడా మనకి ఎకో పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మన యొక్క గౌరవ మంత్రివర్యుల గారి ద్వారా మా యొక్క ములుగు డిఎఫ్ఓ గారు శ్రీ రాహుల్ కిషన్ యాదవ్ గారు ఐఎఫ్ఐఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా మా యొక్క ములుగు జిల్లా ఎంటర్ అటవీ శాఖ హలో చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను మునుగులో 2 జిమ్ములు పెట్టించినాం, కనీసం మంచిగా హెల్తీగా తయారు కావాలని. సేమ్ టైంలో ఇక్కడ ఈ పచ్చదనం చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక రోజు ఇది అయిపోగా కానీ కంప్లీట్ అయిన తర్వాత డిఎఫ్ఓ గారు, నేను, కలెక్టర్ గారు, మేమందరం ఇదంతా వాకింగ్ ఎట్లా చేయాలో ములుగు ఈ చుట్టుపక్కల కూడా చూపిద్దాం. వరంగల్ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసి పోయేటట్టుగా. ఇటు టూరిజం వస్తారు, మేడారం వస్తారు, వాటి పోతారు, అంతకంటే ఇక్కడ గాలి పీల్చుకొని పోవాలి, వాకింగ్ చేసి పోవాలి. అట్లా అద్భుతంగా దీన్ని తయారు చేసే బాధ్యత మరి రాహుల్ గారు, డిఎఫ్ఓ గారు తీసుకోవాలి. ములుగు అంటేనే అడవులు, ఈ అడవులలో కూడా ఎంత అందంగా ఉన్నాయి. మనం బ్లాక్ బెర్రీ చేసినాం. చాలా మంది అడిగారు నన్ను, పెద్ద పెద్ద మినిస్టర్స్, ఐఎఫ్ఎస్లు, ఐఏఎస్లు, అట్లాంటి పెద్ద ఆఫీసర్లు కూడా, మేడం మీ అడవిలో బ్లాక్ బెర్రీ ఉందంట, ఎట్లుంటది. ఇప్పుడు సెప్టెంబర్ వరకు రాకండి, తర్వాత రండి అని చెప్పింది. సో మనం అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైన ప్లేస్ ఉంది మనకి. ఇక్కడ ఇంత మంచి అడవిలో ఈ బండరాళ్ళు ఉన్నాయి, కాసేపు అక్కడ కూర్చోవచ్చు, అక్కడ గుట్టలాగా ఉంది. ఎక్కడక్కడ సహజత్వం ఉంచుకుంటూ దాన్ని ఒక
వచ్చిపోయేటోళ్ళు కొద్దిగా సేద తీరేటట్టుగా కూర్చుంటట్టుగా కొంత ఇట్లా నీడ వచ్చేటట్టుగా లేదా చెట్టు కింద ఆ చెట్టు ఉంది ఆ చెట్టును చుట్టూ ఒక దూరంగా దానికి మధ్యలో నీళ్లు పోయేటట్టు ఉండాలి సార్. దగ్గర నుంచి మనం గద్దె కడతాం. గద్దె కడితే దానికి ఆ వేర్లు పోక అది చనిపోతుంది. మీకు సైంటిఫికల్ గా తెలుసు కాబట్టి అది చూసి అట్లా కూడా దాన్ని ఒక మంచి మోడల్ గా చేసి అక్కడ వచ్చి కాసేపు కూర్చొని పోయేటట్టుగా ఆ గద్దెలో మధ్యలో మంచిగా నీళ్లు పోసేటట్టు తొట్టిలాగా ఉండాలి. దూరంగా మనం కట్టాలి. అట్లాంటి ఏమేమి ఉన్నాయో అట్లాంటి ఐడెంటిఫై చేసి కింద కూడా దానికి ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఒకటి పైనుంచి నడవచ్చు, కింద నుంచి నీళ్లు పడుతున్నాయి. అది ఎక్కడో వేరే వేరే దేశాలలో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నటువంటి ములుగును ప్రతి దగ్గర ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి. సహజత్వం కోల్పోవద్దు, ఇంకా సహజత్వానికి జీవం పోసే విధంగానే మన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. తొందరలోనే ఇక్కడ ఆయిల్ ఫామ్ కూడా వస్తుంది. తొందరలోనే ఇక్కడ టూరిజం విలేజ్ 30 crores తోటి నిర్మించబోతున్నాం. సో ఈ మంచి ఇక్కడ నుంచి ములుగులో అక్కడ గట్టమ్మ కాడ ఎంటర్ అయితే దేవుడి కాడ మొక్కుకుంటే అక్కడ బొగతా వాటర్ ఫాల్స్, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా అడవులు, తర్వాత వాగులు, వంకలు, గోదావరి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిసోర్స్, మంచి ప్లేస్ గా రిచ్ ప్లేస్ మనది. ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ ఉన్నాం కానీ ఏరియా మాత్రం రిచ్ గా ఉండదు. ఇది అంటే అందరినీ అట్రాక్ట్ చేసే ఏరియా. సో ఫారెస్ట్ అధికారులు కూడా ఓపికగా మంచిగా ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ చెట్ల పెంపకంలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేద్దాం. మన ములుగు జిల్లా అడవుల జిల్లా అనేటువంటి పేరును, అద్భుతమైన టూరిజం అనేటువంటి పేరును మరి సార్థకత చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వనమోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ అధికారులకు, పిల్లలకు, పొలిటికల్ లీడర్స్ కు, ఫారెస్ట్ అధికారులకు, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు, గ్రామస్తులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.